శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 9వ తేదీ 2024 శోభాకృతనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, తిథి బహుళ చతుర్దశి, శుక్రవారం ఉదయం 7:48 వరకు, తదుపరి అమావాస్య తెల్లవారుజామున మరలా 5:46 వరకు ఉన్నది. ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రము, రాత్రి 12:33 వరకు, రాహుకాలము ఉదయం 10:30 నుండి 12 వరకు, గుళికా కాలము 7:30 నుండి 9 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే వర్జం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 5:50 నుండి 7:09 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:51 నుండి 9:36 వరకు, మరలా మధ్యాహ్నం 12:30 నుండి 1:23 వరకు ఉన్నది. ఈరోజు మేషాది మీనరాశుల వారికి అందరికీ ఫలితాలను చూసుకున్నట్లయితే, ఈరోజు మేషరాశి వారికి కొద్దిగా వారి తలపించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా జాప్యాన్ని సూచించేటువంటి సూచన ఉంది. అలా అని నిస్పృహతోటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కార్యాచరణ చేసి ముందుకి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా తగు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే వృషభ రాశి వారిని చూసినట్లయితే ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆశించిన విధంగా మీకు ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఈరోజు అటువంటివి ఏవైనా ఉన్నట్లయితే దాన్ని పెండింగ్లో పెట్టుకోవడం శ్రేయస్కరము. అలాగే మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఇస్తాన్న సమయానికి మనుషులు మీకు డబ్బు అందించకపోవడం వల్ల మానసిక ఆందోళన, ఇబ్బందులు పడే సూచన కనబడుతుంది. కాబట్టి ముందుగానే మీరు ఎవరికైతే ఈరోజు కమిట్మెంట్, అంటే మీరు ఎవరైతే ఈరోజు చేస్తాను మీకు డబ్బు ఇస్తాను అని చెప్పారో వారికి తేదీ ఏదైతే ఉందో ముందుకు పొడిగించి చెప్పినట్లయితే మీకు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కర్కాటక రాశి వారు స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఈ గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇబ్బందికరంగా ఉన్నటువంటి వార్త ద్వారా మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. సింహరాశి వారిని చూసుకున్నట్లయితే పెట్టుబడుల పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఏకపక్షంగా ఉన్నటువంటి మాటలు మీకు వినబడి అది మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడంగా మంచిది. మీ యొక్క కుటుంబ సభ్యులతో సత్సంబంధంతో మెలుగవలసిందిగా సూచన. కన్యారాశి వారు శ్రమకు తగ్గ ఫలితాన్ని మీరు పొందకపోవడం వలన కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. అలా మీరు ఇబ్బంది పడే సూచన ఏదైతే ఉందో దైవానుగ్రహంతో లేదా పెద్దల యొక్క నిర్ణయాలతోటి మార్చుకోవచ్చు. కాబట్టి మీరు అటువంటి ఏవైతే ఉన్నాయో మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తులారాశి వారిని చూసుకున్నట్లయితే పెద్దలు, గురువుల ద్వారా లేదా మీ తల్లిదండ్రుల ద్వారా నిర్ణయంతో ఏదైతే మీరు ముందుకు వెళ్తున్నారో అన్నీ సరైనవిగా ఉండి మీకు ముందు అన్నీ కూడా సత్ఫలితాలను అందజేయగలుగుతాయి. ఏదైతే మీరు నిర్ణయం తీసుకుంటారో కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారి యొక్క అందరూ సహాయ సహకారాలతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదింపబడి అనుకూలంగా ఉండి ఆర్థిక పరంగా లేదా ఏవైతే ఆర్థిక లావాదేవీలు, క్రయ విక్రయ సంబంధించిన లావాదేవీలు ఉన్నాయో అన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి మానసిక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమయానికి అన్ని పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. అలాగే ఆర్థికపరమైన విషయాలు కాకుండా ఆరోగ్యపరంగా లేదా వ్యాపారపరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సరి అయినవి, ధర్మబద్ధమైనవి అని అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించడం జరుగుతుంది. మీకు ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉంటుంది. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే ఫలితం వస్తుంది అనేటువంటి ఆనందంలో ఉన్నారో అది జాప్యం అవుతుంది అనేటువంటి ఒక మాట ద్వారా లేదా ఒక కబురు ద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిరుత్సాహానికి లోటు కాకుండా కొంచెం శ్రద్ధతోటి మీరు ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో పూర్తి అవ్వడానికి దగ్గరలో ఉన్నాయి అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుని దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో జాప్యం చేయకుండా పూర్తి చేసినట్లయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగు వహించడం సరైనది కాదు. కుంభరాశి వారు మీరు గత కొద్ది రోజులుగా ఏవైతే పనులు చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ప్రాతిపదికగా అంటే ఉంచుకొని మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటిని కూడా శ్రద్ధగా 1-2 సార్లు మననం చేసుకుని పూర్తి చేయవలసిందిగా సూచన. అలాగే మీరు క్రయ విక్రయ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. మీనరాశి వారు ఈరోజు
మీరు ప్రయాణం సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని జాప్యం పెట్టుకున్నట్లయితే, అంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం శ్రేయస్కరం. లేనట్లయితే మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏవైనా చేద్దాము అనుకున్న పనులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా వేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. ఈరోజు పరిహారాన్ని చూసుకున్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామదేవత ఆలయంలో ఆ అమ్మవారికి ఎవరైతే ఉన్నారో అమ్మవారికి పూలమాల సమర్పించి అమ్మవారి అర్చన చేసినట్లయితే మీకు కొన్ని సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. అలాగే ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తే సత్ఫలితాలు పొందుతారు. అదే శత్రుబాధ నిమిత్తము, అంటే శత్రువు ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివాలయంలో స్వామివారికి ఆవ నూనెతోటి ఎరుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేసినట్లయితే శత్రునాశనము జరిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆవు నెయ్యితోటి ఎరుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేసినట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందేటువంటి సూచన ఉంది. అలాగే ప్రతి శుక్రవారం మీకు నేను చెప్పిన విధంగా నిమ్మరూపలో దీపారాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యథావిధిగా ఆ దుర్గాదేవి అష్టోత్తరము ఖడ్గమాల స్తోత్రం చదువుకున్నట్లయితే అన్నీ కూడా సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి పరిహారాన్ని అన్నీ కూడా పాటించి ఆచరించి సత్ఫలితాలు పొందుతారనుకుంటున్నాం. శుభం భూయాత్.